కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. ఇవాళ ఉదయం జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒకరు మినహా జడ్పీటీసీలు మొత్తం వైసీపీ వారే ఉండడం, ఎమ్మెల్యేలంతా టీడీపీ వారు ఉండడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. పలు అంశాలపై జడ్పీటీసీలు సభ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో తీర్మానాలు చేసిన వాటిని తేల్చిన తర్వాతనే సమావేశం ప్రారంభించాలని జడ్పీటీసీలు డిమాండ్ చేశారు. గతంలో జడ్పీటీసీలకు డిప్యూటీ సీఈఓ గౌరవం ఇవ్వకుండా అవమానం చేశారని ఆమె చర్యలు తీసుకోవాలన్నారు. డిప్యూటీ సీఈఓపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కోరారు. మరోవైపు 2014 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నిర్మించిన ఎన్టీఆర్ సుజల స్రవంతి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వంచడం వెంటనే పక్కన పెట్టారన్నారు. నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ సుజల స్రవంతి వాటర్ ప్లాంట్ను ఉపయోగంలోకి తీసుకురావాలని మరమ్మతులు చేయించి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. పెన్షన్ను వాలంటీర్లతో పంపిణీ చేయలేదని వైసీపీ సభ్యులు ప్రశ్నించడంతో మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్పందిస్తూ ప్రభుత్వ లక్ష్యం ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయడమన్నారు. మీ పార్టీకి చెందిన వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయమని మీరు ఎలా చెబుతారని జరగదు అని బదులిచ్చారు. జరిగి